యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకున్న వాడై ఉన్నాడు. 2వ వచనం. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. 3వ వచనం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతడిని వెంబడించును. 5వ వచనం. అన్యుల స్వరము అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రమునో వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవాలని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 6వ వచనం. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకోలేదు. 7-8 వచనాలు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు బేతం మోయిచు నుండును. 10వ వచనం. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను. 12వ వచనం. జీతగాడు గొర్రెల కాపరిగాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. 13వ వచనం. జీతగాడు జీతగాడే గనుక గొర్రెల గురించి లక్ష్యము చేయక పారిపోవును. 14-15 వచనాలు. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగనో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. 16వ వచనం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినను, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒకడును అగును. 17వ వచనం. నేను దానిని మరలా తీసుకొనినట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 18వ వచనం. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని నేను. 19-20 వచనాలు. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వారిలో అనేకులు వాడు దయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వారి మాటలు ఎందుకు వినుచున్నారనేది. 21వ వచనం. మరికొందరు ఇవి దయ్యములు పట్టిన వారి మాటలు కావు, దయ్యము గుడ్డివారి కన్నులు తెరవగలవా అనేది. 22-23 వచనాలు. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా. 24వ వచనం. యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పమన్నది. 25వ వచనం. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామముందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. 26వ వచనం. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 28వ వచనం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతుల నుండి అపహరింపడు. 29వ వచనం. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు. 30వ వచనం. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. 31వ వచనం. యూదులు ఆయనను కొట్టేవారిని మరలా రాళ్ళ చేత పట్టుకొనగా. 32వ వచనం. యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్ళతో కొట్టుదురని వారిని అడిగాను. 33వ వచనం. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నేను రాళ్ళతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. 34వ వచనం. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? 35వ వచనం. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు. 36వ వచనం. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?
37వ వచనం. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. 38వ వచనం. చేసిన ఎడల నన్ను నమ్మకునను, నా తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. 39వ వచనం. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి గాని ఆయన వారి చేతుల నుండి తప్పించుకొని పోయాను. 40వ వచనం. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండేను. 41వ వచనం. అనేకులు ఆయన వద్దకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవని అనిరి. 42వ వచనం. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ప్రైజ్ ది లార్డ్.